శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వారలారా, ప్రతిరోజు ఆత్మీయ జీవితం నిమిత్తమై, ఆత్మీయ జీవితములో ఎదుగుదల నిమిత్తమై ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవి కేవలం వినువారైన మీకు మాత్రమే కాదు, ఆ సందేశాలలో సరిచేసుకోవలసిన విషయాలు నాకు కూడా ఉన్నప్పుడు వాటిని నేను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటున్నాను అని తెలియచేయడానికి సంతోషిస్తూ, మీరు కూడా ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు సేవకుడు ఏదో మమ్మల్ని దెప్పిపొడిచాడు అని కాకుండా, ఇది మా ఆత్మీయ క్షేమం నిమిత్తము అని యోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అనేకమైన విషయాలు విశ్వాస జీవితమునకే కాక పొలంలో నా జత పనివారైనటువంటి దేవుని సేవకులను కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు అటు సేవకులు అటు విశ్వాసులు కూడా పరీక్షించాలి అని, జాగ్రత్త వహించాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ అంత్యకాలములలో అబద్ధమైనటువంటి బోధకులు అధికమైపోతున్న దినాలలో మనం ఉన్నాం. దర్శనము లేని కాపరులు చాలా ఎక్కువైపోయారు. కాపరికి ఒక దర్శనం ఉండాలి. ఒక స్కూల్ యాజమాన్యానికి ఒక గురి ఉంటుంది. తమ దగ్గర చదివే పిల్లలు ఆ పట్టణంలో ఉన్న వారందరికన్నా మెరుగైన స్థితిని సాధించాలి అని. అందుకొరకే ఎప్పటికప్పుడు నూతన విషయాలు వెతుకుతూ స్కూల్ను ప్రగతి పదంలో నడిపించడానికి యాజమాన్యం ప్రయాసపడుతూ ఉంటారు. ఆ పట్టణంలో 4, 5, 10, 15 స్కూల్స్ ఉంటే అందులో ప్రాముఖ్యమైనదిగా మా స్కూల్ ఉండాలి, అది రిజల్ట్ విషయంలో, స్టడీస్ విషయంలో అని. అలాగే ప్రస్తుత దినాలలో సత్యవాక్యము ద్వారా మాత్రమే అందరికన్నా మనం మిన్నగా ఉండాలి అని కోరుకోవాలి తప్ప, తప్పుదారి వెళ్ళిపోయినా పర్లేదు, మనమందరం నిండితే చాలు అని అనుకుంటే దేవుని చేతిలో 2 శిక్ష ఉంది అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు, నిజమైన కాపరి. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కాపరులమైన మనము ఆ కాపరిని పోలి నడుచుకోవాలి. నన్ను ఇంకా సెలబ్రిటీగా లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు అని చెబుతుంటే అది నిజమా అబద్ధమా తెలియక వారిని పోలి నడుచుకోవడం అయితే కాదు. అందుకే బెరయా పట్టణంలో ఉన్న సంఘము అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది. వారు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించారు. ఈరోజు లేఖనాన్ని పరిశోధించుకోకుండానే వాళ్ళు చెప్పింది వినేసి ఆ తప్పునే ప్రచారం చేయడం, ఆ తప్పు దారిలోనే జనాలను నడిపించడం అనేది మనము చాలా పొరపాటు చేసే విషయాలు అన్న విషయాన్ని సేవకులుగా గ్రహించాలి. అందుకే ఈ దినాన ఒక మాట మీతో మాట్లాడుతున్నాను. దర్శనము లేని కాపరులు ఎలా ఉంటారు? దర్శనము లేని కాపరులు. కాపరులు అనే పదం అయితే కామన్ గా ఈరోజు
మనం చదివే ప్రతి మాటలో మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనాన్ని నన్ను దయచేసి మీరు దేవుని పొలములో నా జత పనివారుగా ఉన్నటువంటి సేవకులు అపార్థం చేసుకుని మా మీద అసూయ పెంచుకోవద్దు. ఈ విషయమే మనము కొంచెం జాగ్రత్త కలిగిన వారుగా ఉందాము అని మాత్రమే చెప్తున్నాను. 56వ అధ్యాయము 10వ వచనము. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు. చాలు. ప్రభునందు ప్రేమైన వారలారా, దర్శనము లేని కాపరులు ఎలా ఉంటారు అని మనం చూస్తున్నప్పుడు, తెలివి లేని వారై, అక్కడ అదే రాయబడింది, నన్ను తప్పుగా అనుకోవద్దు. మొదటిగా గురుడ్డివారు, రెండవది తెలివి లేనివారు, మూడవది నిద్రాసక్తులు అని రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఈ మాట వింటున్న దేవుని సేవకులమైన మనము చూసి చూన్నట్టుగా తప్పిదాన్ని ఖండించలేని స్థితిలో అంధత్వములో ఏమైనా ఉన్నామా? జాగ్రత్త. సేవకుడు తనకొచ్చే నిందలను అవమానాలను చూచుచున్నట్టుగా ఉన్నా పర్లేదు, కానీ విశ్వాసులైన వారు తప్పు చేస్తున్నా చూస్తున్నట్టుగా ఉండడం ఏంటి? మనకు దేవుడిచ్చిన ఆధిక్యత, అధికారం ఏంటంటే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. గద్దించి ఖండింప సమర్థులమై ఉన్నాం మనం. ఈరోజు చాలా మంది ఖండిస్తే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వారి ద్వారా మనకు వచ్చేటటువంటి అర్పణలు రావు అని తలంచి వారు ఏ తప్పు చేస్తున్నా గ్రుడ్డివారుగా సంఘములో ఇలాగంటున్నందుకు ఐఎమ్ సో సారీ. నేను చాలా మందిని ఎరుగుదు ప్రియులారా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ స్థానిక సంఘ విశ్వాసులే చెప్పిన మాట ఏంటంటే, అన్న, మా చర్చిలో ఒక అబ్బాయి కీబోర్డ్ ప్లే చేస్తాడు. ఓకే, మంచిదే కదా. ఆ అబ్బాయి అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే సంఘం అందరికీ తెలుసన్న, ఇన్క్లూడ్ పాస్టర్ గారికి కూడా తెలుసు. ఆ ప్రార్థనకు వచ్చే ఒక స్త్రీతో, వివాహమైన స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. కానీ పాస్టర్ గారు గద్దించారన్న. అదేంటి? గద్దిస్తే కీబోర్డ్ తీసుకొని వెళ్ళిపోతాడు అబ్బాయి. ఏంటండి గుడ్డితనం? అన్ని చోట్ల అలా ఉన్నాయని కాదు, తప్పు దిద్దుటకు, శిక్ష వేయుటకు సామర్థ్యము నీలో ఉందని దేవుణ్ణి ఏర్పరచుకుంటే ఏంటా గుడ్డితనం? రెండవది ఏమిటా తెలివిలేనితనం? నిన్ను సేవకు పిలిచినది, నిన్ను పోషించువాడు ఎవరు? నిద్రాసక్తి. నిద్రాసక్తి. ఈరోజు చాలా మంది ఇలాగంటున్నాడు, తప్పుగా అనుకోమాకండి. వేకువనే లేచి మొరపెట్టే సేవకులు కూడా కరువైపోయారు. మొరపెట్టే వాళ్ళు కరువైపోయారండి. నిద్రాసక్తులు అన్నాడు అంటే నిద్ర మీద వారికి ఉన్న ఆసక్తి అలాంటిది. ఒక ఆదివారం ఆరాధన చూసుకొని 2-3 రోజులు నియామక కుడికలు చూసుకొని ఇంకా మనం ఎంతసేపు పడుకున్నా సరిపోతుంది కదండి. నిద్రను జయించాలి ప్రియులారా దేవుని సేవలో. ఈ మాట చెప్తున్నా నేను. ప్రతి ఆదివారం 150 కిలోమీటర్లు ఒక 20, 30, 40 మంది కోసం వెళ్తానండి సువార్త కోసం. పులివెందుల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్ళి రావడానికి 140 కిలోమీటర్లు పోయి రావడానికి 70. ఇక్కడ 4 గంటలకు బయలుదేరితే అక్కడ 5:30, 6కు చేరతాను. కూడిక ముగించుకుని అక్కడ 9, 9:30కు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 11. రాగానే నిద్రపోలేం కదా. కొన్ని విషయాలు మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని పడుకునేసరికి 12. కానీ ప్రభునందు ప్రియులారా, ఏ సమయం అన్నా పడుకోనివ్వండి, ఉదయకాలమునే తట్టి లేపేస్తాడు ప్రభు. మందిరంలోకి ప్రార్థన చేసుకో అంటే నేనేదో గొప్ప మీరేదో తక్కువ అని కాదు, కానీ
మనము గుడ్డి వారముగా, తెలివి లేని వారముగా, నిద్రాసక్తులముగా ఉండకూడదు, కాపర్లముగా. అందుకే దర్శనము లేని కాపరులు ఎలాగుంటారంటే గుడ్డివారుగా, తెలివి లేని వారుగా, నిద్రాసక్తులుగా ఉంటారు. రెండవది కాపరులు ఎలాగుంటారు అక్కడ చూద్దాం. 56వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డవండి, నేనేదో ఎవరినో ఉద్దేశించి చెప్తున్నానని మాత్రం అనుకోద్దని మనవి చేస్తున్నాను. 56వ అధ్యాయం 11వ వచనము యెషయా గ్రంథం. కుక్కలు తిండికి ఆతురపడును, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారు, కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు అన్నాడు. ఈ మాటలు చెప్పడానికి నేను కొంచెం భయపడే ప్రసంగాన్ని సిద్ధపడ్డాను ప్రియులారా, కానీ ప్రభు ఎందుకో చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. రెండవది, కాపరులు తిండికి ఆతురపడకూడదు, అంటే తొందరపడకూడదు, తిండికి తొందరపడకూడదు. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ సేవకుల గురించి ఆయన మాట్లాడింది. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా చదవండి, 1 నుంచి అన్ని అధ్యాయాలు. అక్కడ ఆయన అంటాడు, వారి కడుపే వారి దేవుడు. దేవుని బిడలారా, ఈరోజు అండి వాక్యము చెప్పేది వచ్చినా రాకపోయినా, వారికి ఏదో విదేశీ ధనముందనో, లేకపోతే ఏదో దర్శనముందనో ఒక సేవకుల మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కాదు, చాలా వరకు ఎక్కువ శాతం చేసినప్పుడు ప్రత్యేకముగా పాంప్లెట్లు మెన్షన్ చేస్తున్నారు. పాస్టర్స్ కు గిఫ్ట్ ఇవ్వబడును, గిఫ్ట్ ఎంత అని చెప్పరు, గిఫ్ట్ ఇవ్వబడును, మంచి ప్రేమ విందు కలదు అని అనగానే, చాలా వరకు మా ప్రాంతంలో జరుగుతున్నదండి. మీరు మంచోళ్ళు, నేను అందరిని అలాగనట్లేదు. ఎప్పుడూ తిననట్లు, అందుకే అక్కడ రాయబడింది కుక్కలు తిండికి ఆతురపడును అన్నప్పుడు నేను భయపడ్డాను. ఎప్పుడు తిననట్లు, తిండికి ముఖం వాసినట్టు అంటారు చూడండి, అలాగా వెళ్ళిపోతున్నారండి. ఒక పాస్టర్ గారు నాతో చెప్పిన విషయం, ఒక 200 ఒక 500 కానుకిచ్చి బిర్యానీ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే మా సైడు వాలిపోతారు పాస్టర్ గారు. విశ్వాసుల గురించి చెప్పట్లేదండోయ్, ఎంత దౌర్భాగ్యం అండి. ఆ మాట చూస్తున్నప్పుడు నన్ను నేను కూడా పరీక్షించుకుంటూ ఉన్నాను. 26 సంవత్సరాలైందండి నేను సేవలోకి వచ్చి. వాక్యము, చక్కటి వాక్యము ఉంటుంది అంటే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ రోజు వరకు కూడా ఏదైనా పిలిచిన ఆత్మీయుల కార్యానికి వెళ్తే లైన్ లో నిలబడుకొని ఆ తిండి కోసం ఆతురపడడం లేదు. చాలా వివాహాలకు నేను మేమున్న ప్రాంతంలో వెళ్తే ఆ పిల్లలను దీవించి ఇంటికి వచ్చేస్తాను భోజనానికి. అంటే తిండి మీద అంత శ్రద్ధ. ఈరోజు ప్రత్యేకంగా అడుగుతున్నారు. ఏ ఇంటికైనా వెళ్తే ఒక సందర్భంలో నేను ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఆ ఇంట్లో ఆమె పేదరాలు, అయ్యో పాస్టర్ గారు వచ్చారని కోడిగుడ్ల కూర తయారు చేసింది. కోడిగుడ్లు కూర తయారు చేస్తే పాస్టర్ గారు గిన్నెలో పెట్టగానే చూసి, ఏమ్మా దీని అమ్మలేదా అన్నాడంట. దేనమ్మా? కోడిగుడ్డు అమ్మ అంటే చికెన్ లేదా? ఎప్పుడో ఒకసారి వస్తే ఏంటమ్మా ఇది పెట్టావు? ఎలాగ అడుగుతారండి అలాగా. అందుకే కాపరులు తిండికి ఆతురపడకూడదు. పౌలు అంటాడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘముతో, నేను ఆకలి కొని ఉండుట ఎరుగుదును, సంతృప్తి కడుపు నిండుట నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. ఎలాగ తెలుసు? నన్ను బలపరుచువాని ఎందే
నేను సమస్తము చేయగలను అంటాడు 4వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కాపరులు తిండికి ఆతురపడకూడదు. ఇంకో మాట చూస్తారు అక్కడ 11వ వచనంలో, 11వ వచనంలోనే 56-11వ వచనంలో, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఎవరికి? కాపర్ల గురించి మాట్లాడింది అక్కడ. మొదటిది, వారు గుడ్డివారై తెలివిలేని వారై నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండవది, తిండికి ఆతురపడుతున్నారు 56-11 యెషయా గ్రంథం. మూడవది, ఎంత తినినా ఏం లేదంట, తృప్తి లేదంట. తృప్తి లేదంట. అదేంటో మరి నాకు అర్థం కావట్లా. వాస్తవంగా లోకంలో ఒక నానుడు ఏంటంటే, మనిషికి డబ్బు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ధనం ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, స్థలాలు పొలాలు ఎన్నిచ్చినా బట్టలు ఎన్నిచ్చినా తృప్తి ఉండదు. కానీ కడుపు నిండగానే చాలు అనేది ఒక ఆహార విషయంలోనే. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు 56వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ కాపర్లకు ఎంత తిన్నా తృప్తి లేదు. మా ఇంటి ఎదురుగా కొంత ఖాళీ స్థలం ఉంది. అంటే ఒక ఖాళీ స్థలం ఉంది. మా వీధిలో వాళ్ళందరూ తెచ్చి అక్కడ డస్ట్ వేస్తారు. మిగిలిన అన్నమో అగో ఇవో 2-3 కుక్కలే ఉంటాయి ఆడ. ఇంత అన్నం పడి ఉంటుంది. 2-3 కాదు, ఒక 20 కుక్కలు తినొచ్చు అన్నాన్ని. అవి ప్రశాంతంగా తినవు, ఒకదాన్ని ఒకటి బాగా గేలి చేసుకుంటాయి. ఎందుకంటే అక్కడ కుక్కలు అన్నాడని చెప్తున్నాడు. మళ్ళీ సేవకులను కుక్కలు అంటారా? అది కదా నా వర్షన్. అవి తృప్తిగా తినవు, అప్పటిదాకా కలిసే ఉంటాయి అక్కడ. కానీ తినేటప్పుడు కలిసి ఉండవండి. తినేటప్పుడు కలిసి ఉండవు, ఒకదాన్ని ఒకటి బాగా దాడి చేసుకుంటాయి. ఈ మాట వింటున్న దేవుని ప్రియుడలారా, కాపరులు తిండికి తొందరపడకూడదు, తృప్తి కలిగిన వారుగా ఉండాలి. తృప్తి కలిగిన వారుగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారు? ఇంకో మాట కూడా చెప్పమంటారా? ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీ చెదరిపోయుచున్నవి. 4వది ప్రియులారా, కాపరులట దేవుని యొద్ద విచారణ చేయరట. విచారణ అంటే అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లోనికి మనం వెళ్తే ఎంక్వైరీ అనబడేటటువంటి ఒక విభాగం ఉంటుంది. అంటే విచారణ కేంద్రము. ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు ఎప్పుడు వెళ్తుంది, ఈ సమాచారం అంతా ఆ ఎంక్వైరీ దగ్గర ఒక వ్యక్తిని పెట్టింటారు. అలాగే మన దగ్గరకు వచ్చే విశ్వాసులు 10 మందా 100 మందా అన్నది పక్కన పెడితే, ఎవరికి ఏ వాక్యము నేను చెప్పాలి ప్రభువా అని దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అసలు సందర్భం లేకోకుండా సందేశాలు, ఇది సంఘానికి అవసరమా కాదా? ఇప్పుడు మేమున్నామండి, సువార్త సభలలో చెప్పే సందేశాలు వేరుంటాయి, సంఘములో చెప్పే సందేశాలు వేరుంటాయి. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆదరణ కూడిక సందేశం వేరు, భూస్థాపన సందేశం వేరు, పుట్టినరోజు సందేశము వేరు. అంటే సందేశము సందర్భాన్ని బట్టి. నువ్వు పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి ఒకని జన్మదినము కన్నా మరణ దినము మేలు అంటే ఏమవుతారు వాళ్ళు? అందుకే దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవా, ఏ మాట నేను మాట్లాడాలి? విశ్వాసులు కూడా మందిరానికి వచ్చేటప్పుడు, ఈరోజు నువ్వు ఏమైతే మాట్లాడతావో దానికి నేను శిరస్సు ఉంచుతా ప్రభు అని సిద్ధపడి రావాలి ప్రియులారా.
దావీదు జీవితంలో ఒక సక్సెస్ కారణం ఏంటో తెలుసా? తను చేసే ప్రతి పనిని దేవుని యొద్ద విచారించేవాడండి ఆయన. దేవా, నేను ఇలాగ వెళ్తే వారిని కలుసుకుంటానా? ప్రతి విషయంలో ఆయన విచారించకుండా తొందరపడి చేసిన తప్పు బత్షెబ దాని మూల్యం చెల్లించుకున్నాడు. కానీ యుద్ధంలో, ప్రయాణాల్లో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని యొద్ద విచారణ చేసేవాడు. కాపరులముగా మనము దేవుని యొద్ద విచారించాలి. దేవా, నన్ను ఏం చేయమంటావు? ఇలాంటి అననుకూల పరిస్థితులలో ఏ మాటలు ప్రకటించమంటావు? విచారణ. అందుకే కాపరులు గుడ్డివారుగా, తెలివి లేని వారుగా, నిద్రాసక్తులుగా ఉండకూడదు. రెండవది, తిండికి ఆతురపడకూడదు. మూడవది, ఎంత తినినా తృప్తి లేని వారుగా ఉండకూడదు. ఏమండి, ఈ పొట్టలలో ఎన్ని వందల కేజీల బియ్యం అయిపోయాయి పుట్టినప్పటి నుంచి. ఎన్ని కేజీల మాంసం తిన్నాం? ఉందా ఏమైనా? ఎంత మంచి భోజనం రాత్రి చేసినా ఉదయానికి బహిర్భూమిలోనికి వెళ్ళవలసిందే కదా. మానవ జీవితంలో తృప్తి. తినడానికి బతకూడదండోయ్, బతకడానికి తినాలి. తినడానికి బతికామంటే చాలా ఇబ్బంది పడతాం. కానీ బ్రతకడానికి ఏదో కొంచెం తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటాం. నాలుగవది, దేవుని యొద్ద విచారించాలి. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనాన్ని, 50వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతకరమైనటువంటి మాట ఉన్నాయి చూడండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని వారిని త్రోవ తప్పించిరి. రెండవది, కాపరులు త్రోవ తప్పించకూడదు. ఎంతసేపున్నా దారిలోనే నడిపించాలి, క్రమములోనే నడిపించాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. ఐఎమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ లైఫ్ అని. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు యోహాను సువార్త 14:6. ఆ సత్య మార్గములో నడిపించాలి, త్రోవ తప్పించకూడదు. పొరపాటు జరిగాయా, పర్లేదులే బ్రదర్, ఎంతమంది ఉన్నారు చేయకోకుండా అని కాపరిగా నువ్వే అంటే వాడికి నువ్వు తాళాలు ఇచ్చినట్టు తప్పు చేయడానికి. పశ్చాత్తాపడమని చెప్పి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో అని ఖరాఖండితంగా చెప్పాలి. ఈరోజు చాలా మంది త్రోవలు తప్పిస్తూ ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్ ఏంటంటే త్రోవ తప్పించడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఈ సిటీస్లలో మెయిన్ లైన్ చర్చెస్ గా లేకపోతే ఇండిపెండెంట్ గా పెద్ద పెద్ద చర్చెస్ వచ్చేసాయి. ఫంక్షన్ హాల్స్ తీసుకుని పెద్ద పెద్ద చర్చెస్ వచ్చేసాయి. విమర్శ అనుకోండి, ఏమని అనుకోండి, ఐ డోంట్ కేర్. ఏం చేస్తున్నారు అని అంటే, ఈ చర్చికి వచ్చి ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమించుంటాడు, వీరిరువురు కలిసి సంఘానికి దశంభాగం ఇస్తుంటారు. లేదా చర్చిలో కీబోర్డు, గిటారో, సౌండ్ సిస్టమో, లేదా యాక్టివ్ పర్సన్ ఏదో రీతిగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ కాపరి దృష్టికి వస్తుంది, ఏంటి బ్రదర్, మందిరానికి వచ్చింది ప్రేమించుకోవడానికా? మందిరంలో ప్రేమ వ్యవహారం ఇదేమన్నా మ్యాట్రిమోనీ సెంటరా ఇది అని అనట్లా. మన చర్చిలోంచి బయటికి వెళ్ళకూడదు కాబట్టి, బాగా వినండి, మన చర్చిలోంచి బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఇద్దరికి మూడేద్దాం. ఆ మూడేసి తగలగడతావు. కొద్ది రోజుల తర్వాత తగలగట్టిన వాళ్ళు విడిపోవడం అన్నా జరగచ్చు. లేదా వాళ్ళకు పుట్టిన పిల్లలకు మళ్ళీ ఒకరోజు వాళ్ళు మూడేసుకోవడానికి వస్తారు. ఆ రోజు నువ్వు వాళ్ళ తల్లిదండ్రులు, ఏంటన్నా మా పిల్లలు చర్చికి వచ్చి ప్రేమ వ్యామోహాల్లో చిక్కుకొని ఉన్నారు, మీరు ఖండించలే అంటే మిమ్మల్ని ఖండించలేదు కదా. త్రోవ తప్పిపోవడం. మందిర సహవాసం అనేది
ఒక రక్తములో, ఒక శరీరములో పాలు పొందుతూ ఉన్నప్పుడు ఒకే పానీయము చేస్తున్న మనము, క్రీస్తు స్వరక్తములో కడగబడిన మనము సహోదరులమన్నాడు బైబిల్ గ్రంథం. కానీ ఎక్కడ? కొంతమంది పాస్టర్లకి అదే పని పెట్టుకున్నారు. వాళ్ళకే పెళ్లి చేయడం, అందులో కోయర్లో పాట పాడేవాడని ఉంటాడు, అమ్మాయి పాట పాడేదని ఉంటుంది. ఏదేమైతే నేను వారు త్రోవ తప్పిపోయినా పర్లా, తల్లిదండ్రులు బాధపడిన పర్లా, ఇక్కడే పెళ్లి చేద్దాం, ఇక్కడే ఉండండి, మీరు ఇస్తూ ఉండండి, మీరు 10 మందికి మార్గదర్శక. ఎలాగా? వీళ్ళు చేసిన తర్వాత ఇంకొకరు. ఆదికాండం 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు తమకిష్టమైనటువంటి పెళ్లిళ్ళ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి పెళ్లి చేసుకున్నారు. లోక సంబంధమైన ఆలోచనలు. కొంతమంది మందిరానికి వచ్చేది కూడా ఈ కార్యం కోసమే. త్రోవ తప్పించమాకండి దేవుని బిడలారా. నువ్వు ఏదైతే చేస్తావో ఒకరోజు అది నువ్వు ఖచ్చితంగా కోయాలి. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాపరులమైన మనము గ్రుడ్డి వారముగా, తెలివి లేని వారముగా, నిద్రాసక్తులముగా, తిండికి ఆతురపడే వ్యక్తులముగా, ఎంత తినినా తృప్తి లేని వారముగా, దేవుని యొక్క విచారణ చేయని వారుగా, త్రోవ తప్పిపోతున్న వారిని సరైన దారిలోనికి తేవలసిన మనము ఆ తప్పిపోయిన దారిలోనే వారిని వెళ్ళిపోండి, మా దగ్గరకు వస్తే చాలు. నాకు కొన్ని విషయాలు తెలుసు. కొంతమంది భార్యాభర్తలు డివోర్స్ తీసుకుంటుంటే, విడిపోతుంటే, విడాకులు తీసుకుంటుంటే, భార్య సంఘానికి బాగా సహకారి అనమాట. ఆమెకు ఒక 60,000 జీతం వస్తే 6,000 నుంచి 10,000 దశభాగం వస్తుంది. భర్త ఏ ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏదో మనస్పర్ధలు వచ్చాయమ్మ, కలిసి ఉండని చెప్పాల్సింది పోయి ఈ పాస్టర్ గారు ఇద్దరిని విడగొట్టేశాడండి. ఈమె మా దగ్గరే ఉంటుంది, రాదు, మీ ఇంటికి రాదు, పో అని అన్నాడు. ఎంత దౌర్భాగ్యం! అతను త్రోవ తప్పిపోయాడు. ఇప్పుడు ఈమె భర్త లేకుండా ఈమె తప్పదా త్రోవ? జాగ్రత్త. దర్శనం లేని కాపరులు ఇలాగ ఉంటారు. దేవుని పొలంలో మధ్యత పనివారు ఎవరిని విమర్శించాలని కాదు. నీ తమ్ముడుగా, నీ తోటి జత పనివాడుగా, లేదా నీ అన్నగా, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను. కాపరి అనే ఆధిక్యత, అది 10 మంది 100 మంది, మనకిచ్చిన ఆధిక్యతను కాపాడుకుందాం. ప్రభుకు సాక్షిగా తలలో ఉంచుదాం, కనులు మూసి ప్రార్థన చేద్దాం. మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కాపరులముగా మేము ఎలా ఉండకూడదు మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన మాటలు విన్నాం. విశ్వాసులు దీన్ని అదునుగా తీసుకొని సేవకులను విమర్శించుకోకుండా, అలాగే కాపరులైన వారు ద్వంద్వ అర్థముతో అపార్థాలు చేసుకొనుకోకుండా, ఈ స్థితిలో ఎవరైనా ఉంటే సరిచేసుకోవడానికి, ఈ స్థితిలో ఉన్న వారిని సరైన దారిలోనికి నడిపించడానికి ఓ తండ్రి మా వంతుగా కృషి చేయడానికి కృపనివ్వండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావము మీరు కలుగు చేసుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా.